ఒకవేళ నీ సినిమాలు ఉంటే మరి ఎందుకు ఫ్లాప్ అయింది. సో డూ రిసర్చ్ అండ్ రిపేర్. సార్ అప్పటి సినిమాలకి అండ్ ఇప్పటికి పోలిస్తే కంపారిజన్ చెప్పమంటే ఏమని చెప్తారు? సో ఇప్పుడు సినిమా మేకింగ్ చాలా ఈజీ అయిపోయిందండి. మీకు ఇప్పుడు యాక్చువల్లీ వెరీ ఈజీ. అంటే లైట్స్ తీసుకోండి, కెమెరా తీసుకోండి, నంబర్ ఆఫ్ కెమెరాస్, అంటే వాట్ ఐ మీన్ వెరైటీ కెమెరాస్, స్టడీ టెక్నాలజీ బాగా పెరిగింది. అప్పట్లో స్టూడియో అంటే మిచ్చల్ కెమెరా అని ఉండేది ఆ రోజుల్లో. ఇంత పెద్ద కెమెరా అది. దాంట్లో వ్యూ ఫైండర్ కూడా ఉండదు. ఒక జడ్జ్మెంట్ ఇలా చూసి లాక్ చేస్తారు. లాక్ చేస్తే ఆ ఫ్రేమ్ ఇస్తారు. ఆ ఫ్రేమ్లోనే మనం యాక్ట్ చేయాలి. షార్ట్ అయిన వెంటనే హోల్డ్ ద షాట్ అంటారు. మళ్ళీ ఆ కెమెరా ఇట్లా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఆ వ్యూ ఫైండర్లో చూస్తారు అందరూ కరెక్ట్గా వచ్చినారా లేదా. ఐ జడ్జ్మెంటే. డైరెక్టర్కి టేక్ ఓకే చెప్పడానికి అర్హత లేదు. కెమెరామ్యాన్ టేక్ ఓకే చెప్పాలి. అందుకే డైరెక్టర్స్ దాని అర్థం అప్పుడు యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తే తప్ప వెంటనే వాళ్ళు ఓకే చెప్పలేరు. చేస్తే తప్ప కాదు, ఆ పొజిషన్స్ అన్నీ నిలబడాలి. కెమెరామ్యాన్ ఫైనల్ ఓకే చెప్పాలి. కెమెరామ్యాన్ వన్ మోర్ అంటే చేయాల్సిందే, నో ఆర్గ్యుమెంట్. అందుకే డైరెక్టర్ అప్పుడు కట్ ఓకే ఫర్ మీ అని చెప్పేవారు. ఓకే ఫర్ మీ, ఓకే మళ్ళీ ఆయన చెప్పాలి. దెన్ కెమెరామ్యాన్ అప్పుడు కెమెరామ్యాన్ ఓకే ఫర్ మీ ఆల్సో చెప్తే అప్పుడు షార్ట్ ఓకే. లేదు వన్ మోర్ అనుకుంటే వన్ మోరే. కెమెరామ్యాన్ హ్యాడ్ మోర్ వాల్యూ, మోర్ రెస్పెక్ట్ అప్పట్లో డైరెక్టర్ కన్నా. సో అవన్నీ ఇప్పుడు లేవు కదా. అవన్నీ ఇప్పుడు ఈరోజు మానిటర్ వచ్చేసింది. సో మీకు రివైండ్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. సో టెక్నికల్గా అన్ని లైట్స్ అవసరం లేదు. అప్పుడు లైటింగ్ అంటే చాలా హెవీ లైటింగ్ ఉండేది. ఓకే, ఇప్పుడు లైటింగ్ చిన్న లైట్స్తోనే ఈరోజు షూటింగ్ చేస్తున్నారు. హ్యాండ్ కెమెరాస్తో ఈరోజు సినిమాలు తీస్తున్నారు. సో టెక్నాలజీ బాగా పెరిగింది, బట్ స్పీడ్ బాగా తగ్గింది. ఆ రోజుల్లో నేను హీరోగా మీరు చెప్తున్నారు 18 రోజుల్లో 50 daysలో, బట్ ఇప్పుడు అలా లేదు కదా సార్. ఆరామ్గా 50 days నేను కాల్ షీట్ ఇస్తే గుర్రాలు యానిమల్స్తో ఇలాంటి పెట్టినా కూడా 6 పాటలు 6 ఫైట్లు 50 daysలో అయిపోయేది. అందుకే నేను ఇన్ని సినిమాలు చేయగలిగాను. లేకపోతే ఎట్లా చేస్తాను నేను? సో సంవత్సరానికి 9 సినిమాలు గ్యారంటీ నాది. సార్ యాక్చువల్లీ మీరు అనుకోకుండా ఎంటర్ అయ్యారు. సో ఇంకా ఎంటర్ అయిపోయిన తర్వాత అసలు ఏం ఫీల్ అయ్యారు? ఇంకా నేను ఖచ్చితంగా రాణించాలి బాగా అని చెప్పి మిమ్మల్ని మీరు ఎలాగ మోటివేట్ చేసుకున్నారు? ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఇది ఒక్క సినిమా చాలు, మనం ఇవన్నీ ఎందుకు హెడేక్, మనం వెళ్ళిపోయి మన ఉద్యోగం ఏదో ఒకటి చూసుకుందామని అదే మైండ్లో ఉంది. కానీ ఫస్ట్ ఫిలిం తమిళ్ ఫిలిం జరుగుతున్నప్పుడే 4 ప్రొడ్యూసర్స్ వచ్చారు. సార్ మీ డేట్లు కావాలి. సార్ ఎందుకు సార్, సినిమా ముందు రిలీజ్ చేయాలి, హిట్ అవ్వాలి, మళ్ళీ ఫట్ అయిందంటే మీకు ప్రాబ్లం. మీకు ఎందుకండి, మేమే కదా ప్రొడ్యూసర్స్, మేము స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు, మీ గ్యాప్స్లో మేము డేట్లు ఇస్తే మేము చేసుకుంటా అన్నారు. అప్పుడు కొందరు అడ్వైజ్ అడిగితే వచ్చిన సినిమాలను వద్దని చెప్పొద్దు, ఒప్పుకో అన్నారు చాలామంది ఇండస్ట్రీ వాళ్ళే. కథ చూసుకో, మీ క్యారెక్టర్ చూసుకో, హీరో కదా నువ్వు యూఆర్ నాట్ ప్లేయింగ్ సెకండ్ రోల్ ఆర్ సంథింగ్. అండ్ హీరోయిన్ కూడా మంచి హీరోయిన్స్ తమిళ్లో అప్పుడు డబుల్ రోల్స్, ఐ మీన్ హీరోయిన్స్ కూడా ఇద్దరు ఉండేవారు కదా సినిమాలో, అట్లా అని ఉండేది. సో ఒప్పుకొని చెప్పారు. సో అట్లా ఒప్పుకున్నాను. సో లక్కీగా ఫస్ట్ ఫిలిం తమిళ్ ఫిలిం హిట్, స్విమ్మింగ్ పూల్ పిక్చర్ పేరు. అక్కడి నుంచి వరుసగా ఇంకా హిట్స్ అనమాట. సో అప్పుడు నేనేంటంటే ఇది మనం ఒక ప్రొఫెషన్, ఇది పక్కా చేయాలని చెప్పి అప్పుడు బాగా కష్టపడడం, డే అండ్ నైట్ వర్క్ చేయడం బాగా. అప్పట్లో వర్క్ వాజ్ వెరీ హార్డ్. ఈ రోజు లాగా లేదు. ఈ రోజు అంత లైఫ్ బాగా, అంటే ఆర్టిస్టులకి నన్ను అడిగితే వెరీ లగ్జరీస్గా ఉంది. సక్సెస్ వచ్చిన తర్వాత చాలా లగ్జరీస్గా ఉంది. సో అది బెటరా సార్, లేకపోతే ఏమంటారు దానికి? నేను అనేది ఏంటంటే ఇది ఓన్లీ ఒక పీరియడ్ అండి. ఇది ఈ పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రిలాక్స్ చేయడానికి రాలా. రిలాక్స్ ఎప్పుడు చేయాలి? మనకి నడవలేని పరిస్థితిలో, మనకి వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు రిలాక్స్ అవ్వాలి. యూత్ ఈ టైంలో ఏంటంటే డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, పాలిష్ చేయాలి, టాలెంట్స్ని పాలిష్ చేయాలి, అండ్ వర్క్లో ఏంటంటే కోఆపరేట్ చేయాలి. మేమంతా అప్పుడు అవుట్డోర్ షూటింగ్ అంటే 7 o'clock కాల్ షీట్ పెట్టేవారు. ఎందుకంటే సన్ 7కి అంతా వచ్చేస్తుంది కదా. సో అవుట్డోర్ అంటే 7, ఇంకా చెప్పాల్సిన పని లేదు. మేనేజర్ మాకు సార్ రేపు అవుట్డోర్ సార్ అంటే అండర్స్టూడ్, ఎక్కడ లొకేషన్ అడగాలి అంతే. సో బై 6:30 మేము అక్కడ స్పాట్లో ఉంటాం. 6:30లో ఉండి మేకప్ వేసుకుని 7కి షూటింగ్ స్టార్ట్, 8:30కి బ్రేక్ఫాస్ట్ బ్రేక్, 9:30కి స్టార్ట్ చేస్తే 1:30కి లంచ్ బ్రేక్, 2:33కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6:30కి ప్యాకప్. ఇది అవుట్డోర్. ఇండోర్ అంటే 9 to 9 పెట్టేవారు, మార్నింగ్ 9 to night. సో 12 hours అనేది మినిమం కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఈరోజు ఆ కాంట్రిబ్యూషన్ ఉండట్లేదు. దాంతో ఏమవుతుందంటే సినిమాలు ఎక్కువ రోజులు పొడిగిస్తున్నారు, దాంతో బడ్జెట్ పెరిగిపోతుంది.
కంటిన్యూటీ పోతుంది. అవును సార్. ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది కదా సార్, ఏ సినిమా చూసినా కూడా పాన్ ఇండియా అని చెప్పి దీనివల్ల ఓటీటీకి ఏమైనా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉన్నాయంటే? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యాజ్ కాంపిటీషన్ ఇస్ గోయింగ్, దాన్ని బట్టి ప్రొడక్షన్ కూడా చేంజ్ అవ్వాలి. సో ఈరోజు అడ్వాంటేజ్ ఏంటి, ఒక పాన్ ఇండియా అంటే అటు థ్యాంక్స్ టు మన రాజమౌళి గారికి, బాహుబలి దీని తర్వాత ఆయన ఏంటంటే సార్ ఎలా ఫీల్ అయ్యారు ఆస్కార్కి రావడం? ఆస్కార్ ఇస్ డెఫినెట్లీ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది మూవీ ద ఎలిఫెంట్ విస్పర్స్ కూడా ఆస్కార్ అది కూడా ఉంది. బట్ నాకు మెయిన్గా ఆర్ఆర్ఆర్ గురించి ఏంటంటే మన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఆయన ఒక నేటివిటీ సాంగ్ని ఆయన హిట్ చేశారు. యూనో అది నేటివిటీ కదా, అదేమి ఈ సాంగ్ కాదు. నేటివిటీ సాంగ్ని హిట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ దానికి దానయ్య గారు ప్రొడ్యూసర్, ఆయన ఫైనాన్స్ చేయడం దానికి ఎంతైనా కావాలని, అండ్ డైరెక్ట్ రాజమౌళి గారు థాట్ రావడం. సో ఆ దానికి మొత్తం అంటే ఈ కెమెరామ్యాన్ వీళ్ళందరూ కలిస్తే దానికి ప్రాణం ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. సో ఇండియాని ఒక వరల్డ్ లెవెల్కి తీసుకెళ్ళారు. తెలుగు సినిమాని ఒక వరల్డ్ లెవెల్కి తీసుకెళ్ళారు. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ని ఒక గుర్తింపు తీసుకొచ్చారు. సో కీరవాణి గారికి హ్యాట్సాప్ చెప్పాలి, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్స్ చెప్పాలి, నిజంగా గ్రేట్ అది. సార్ మీరు యాక్ట్ చేసిన మూవీస్లో హీరోయిన్స్ వారితో ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సార్. లైక్ యూనో జయసుధా గారితో, సుహాస్, ఎక్సెప్ట్ శ్రీదేవి నేను అందరితో యాక్ట్ చేశాను. శ్రీదేవి గారితో ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. చేయలేదు కదా శ్రీదేవితో, నేను శ్రీదేవి గారితో చేయలేదు, మిస్ అయింది. రెస్ట్ ఆల్ ఐ డిడ్ జయప్రద, జయసుధా గారు. సో చెప్పండి సార్ వాళ్ళు ఎలా ఉండేవారు? సీనియర్స్ కదా వాళ్ళు, నాకన్నా సీనియర్స్. సో కొంచెం నేను ఐ వాజ్ లిటిల్ బిట్ కొంచెం టెన్స్డ్గా ఉండేవాడిని. బట్ వాళ్ళు నాతో పాటు వెరీ యూనో క్లోజ్ అండ్ వెరీ నైస్ అండ్ వెరీ కార్డియల్. they never treated me as like a junior. వాళ్ళు ఆ టైంలో అలా ఉండేదేమో సార్. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఉంది కొంచెం అటు ఇటుగా ఉంది. సో దోస్ డేస్ పెద్దవాళ్ళు అంటే రెస్పెక్టే కదా, మాకు అందరికి రెస్పెక్టే. సో వాళ్ళందరూ ఏంటంటే రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు వాళ్ళందరితో యాక్ట్ చేశారు కదా. సో ఆ మర్యాద అదంతా ఉంటుంది. ప్లస్ ఎక్స్పీరియన్స్, మోర్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ వాళ్ళు కొడతారు, మార్క్స్ కొడతారు. సార్ సౌందర్య గారితో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో తనతో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సౌందర్య ఇస్ అ వండర్ఫుల్ గర్ల్, వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్, వెరీ కోఆపరేటివ్, టైంకి రావడం. అండ్ చాలా షీఈ్ ఆల్సో వెరీ గుడ్ హార్డ్ వర్కర్. పాప అన్యాయంగా ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో టైం అయిపోయింది. సో వెరీ ట్రాజడీ అది. సినిమాలో కూడా కథలో కూడా బ్రదర్ అండ్ సిస్టర్ ఒకే ఫ్లైట్లో చనిపోవడం అనేది రాదు, అలాంటిది రియల్ లైఫ్లో జరిగింది. బట్ నైస్ సోల్, షీఈ్ వెరీ నైస్ గర్ల్. తను ఎలా ఉండేవారు సైట్స్ లో? వెరీ నైస్, వెరీ ఒబీడియంట్. అండ్ ఆవిడ క్రియేటివిటీ ఆర్టిస్ట్. సో ఆవిడ నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుందని. డ్రెస్ చేంజ్ కూడా చేయమంటే పెద్ద ఇదేం కాదు. ఎక్కడైనా ప్లేస్ ఉంటే వెంటనే లోపలికి వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి టక్కని డ్రెస్ మార్చేసి బయటకు వచ్చేసి అప్పుడు హెయిర్ డ్రెస్కి కూర్చున్నాడు అనమాట. ప్రొడ్యూసర్స్ గురించి బాగా ఆలోచించే ఆర్టిస్ట్ ఆవిడ. వన్ వర్డ్లో చెప్పారంటే వండర్ఫుల్ పర్సన్. జయసుధా గారు సార్, జయసుధా ఆల్సో సేమ్. ఓల్డ్ స్కూల్ వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ ఆల్ డిసిప్లిన్డ్, డివోటెడ్, డెడికేటెడ్ అండ్ ఇది అంటే అడ్జస్టబుల్, పర్మనెంట్, హైలీ టాలెంటెడ్ వాళ్ళంతా. విజయశాంతి గారితో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది. విజయశాంతి గారు మేము ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్ వి స్టార్టెడ్ ద సేమ్ టైం నేటి భారతంలో. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.